మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో జవహర్ నగర్ దమ్మాయిగూడలో నిర్వహించిన బీజేపీ రోడ్ షోలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జవహర్ నగర్ దమ్మాయిగూడలో నిర్వహించిన బీజేపీ రోడ్ షోలో ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇక్కడ గుడిసెల్ని కూల్చేసినప్పుడు ఖబర్దార్ నా కొడుకులారా అని అన్నారు. ప్రజల జోలికి వస్తే నీ భరతం పడతా అని అన్నాడు. ఇక్కడ నివసించేది అత్యంత మంది ప్రజలు తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక కన్నతల్లిని వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని వచ్చిన ప్రజలు. అలాంటి అడ్డా జవహర్ నగర్ గడ్డ. వీళ్ల మీదనే బ్రోకర్లు బతుకుతున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందే రేవంత్ రెడ్డి అనేక హామీలు ఇచ్చాడు. 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తా, 10వ తారీఖు నాడు అన్నిటి మీద సంతకం పెడతా అని చెప్పాడు. మరి మీకు ఎవరికైనా కొత్త పెన్షన్లు వచ్చాయా? వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? నా ఆడబిడ్డకి 5,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? కళ్యాణ లక్ష్మి పేరుతో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు. ఎవరికైనా వచ్చిందా? చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పిండు. ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తా అని అన్నాడు. ఏది ఇవ్వలేదు. ఇప్పుడు కేసీఆర్ నాకు ఉత్త చిప్ప చేతికి ఇచ్చాడు అంటున్నాడు. నేను ముఖ్యమంత్రిని ఒకటి అడుగుతున్నా, ఖాళీ కుండలు ఉన్నాయా? లంకె బిందెలు ఉన్నాయా? నీకు సోయి లేకుండా తెలియకుండానే హామీలు ఇచ్చావా? బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే అది చెల్లని రూపాయి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? 40 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే గీస్తే ఇంకో 5 సీట్లు పెరిగి 45 సీట్లు వస్తాయి. వాటితో రాహుల్ గాంధీ ప్రధాని అయ్యేది లేదు. అక్కడ నుంచి లంకె బిందెలు తెచ్చేది లేదు. మనకి ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదు అని అన్నారు. జవహర్ నగర్ లో హారతులు పట్టి పూల వర్షం కురిపించి నాకు స్వాగతం పలికిన జవహర్ నగర్ ఆడబిడ్డలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దీంట్లో పాల్గొన్న మా సహచర కార్యకర్తలు, ఆనాటి తెలంగాణ ఉద్యమకారులు, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు విక్రమరెడ్డి గారు, మొన్ననే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్ లో పోటీ చేసినటువంటి వైఎస్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, మా డివిజన్ అధ్యక్షులు కమల్ గారు, ఎంఆర్పీఎస్ నాయకులు, అదేవిధంగా పెద్దలు నందారెడ్డి గారు, చంద్రశేఖర్ గారు, పేరు పేరున మా నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులతో సహా నన్ను గుర్తుపడతారా అమ్మా? పడతారా? ఎప్పటి నుంచి గుర్తుపడతారు? ఇక్కడ గుడిసెలు కూల్చేసినప్పుడు ఖబర్దార్ నా కొడుకున్నారా, నా పేదల జోలికొస్తే నీ పడతామని చెప్పిన వాడు. ఇక్కడ నివసించేది అత్యధిక మంది ప్రజలు తెలంగాణ పల్లెల్లో ఉపాధి లేక కన్న తల్లిని వదిలిపెట్టి, కన్న గడ్డను వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకుని ప్రజలు ఇక్కడ ఉంటారు. ఇవాళ వేరే రాష్ట్రం వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు కూడా పేదవాళ్ళు ఇక్కడ ఉంటారు. అలాంటి అడ్డ జవహర్ నగర్ గడ్డ. ఇవాళ వీళ్ళ మీదనే బ్రోకర్లు బతుకుతారు, వీళ్ళ మీదనే అనేక మంది బతుకుతారు. ఒక తరం కష్టపడితే తప్ప వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేస్తే తప్ప ఇవాళ ఒక సిమెంట్ బంగ్లా నిలబడలేదు. వాళ్ళు అనుకున్నారు మా జీవితాలన్నీ అయిపోయినాయి, మా పిల్లలైనా గొప్పగా చదువుకుంటే వాళ్ళు మంచి ఉద్యోగం చేస్తే చూసి మురవాలని చెప్పి భావించి మీ జీవితాన్ని త్యాగం చేసిండ్రు. కానీ ఆ చదువుకున్న బిడ్డలు కూడా ఇప్పటికీ మళ్ళీ పెద్ద ఉద్యోగాలు దొరికే వాళ్ళు కొద్దిమంది, ఉద్యోగాలు లేక మళ్ళీ మీ పనులలో కొనసాగే వాళ్ళు కొంతమంది మాత్రమే. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, మొన్న స్థానికంగా ఎమ్మెల్యే ఎన్నికలు జరిగినాడు ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పిండో అవన్నీ మీకు గుర్తు ఉంటుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. 9వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నా, 10వ తారీఖు నాడు అన్నిటి మీద సంతకం పెడతా అని చెప్పిండు. నేను ఒకడొకరు అడుగుతా ఉన్నా, మీకు ఎవరికైతే ఆనాడు కొత్త పెన్షన్ రాలేదో వాళ్ళందరికీ కొత్త పెన్షన్లు ఇచ్చిందా ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నా.
కొత్త పెన్షన్ ఇచ్చిందా నీకు? రెండవది 2,000 రూపాయల పెన్షన్ ఏం పిశాది 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా 4,000 రూపాయల పెన్షన్? ఇవాళ కాళ్ళు లేని వాళ్లకు, చేతులు లేని వాళ్లకు, నడుమల వంకల పోయిన వాళ్లకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిందా మీకు? నా ఆడబిడ్డలకి కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆడపిల్లల మీద ఉందని చెప్పి కొంతమంది మగవాళ్ళు బాధ్యత మర్చిపోతే కుటుంబాన్ని స్థాపినది వాళ్ళే అని చెప్పి మీకు 2,500 రూపాయల రుచి ఇస్తా అని చెప్పిందా? ఏ మహిళకైనా 2,500 రూపాయలు 4 నెలలుగా వస్తుందా? మరి అడుగుతున్నారా మీరు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒట్టెక్కినాక ఓడమల్లప్ప అవునా కాదా నా బాలాజీ నగర్ చౌకలో తేల్చుకుందామా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు చెక్ వస్తుంది. ఆ చెక్ కూడా 6 నెలలకు 7 నెలలకు వస్తుంది. ఈయన ఏం చెప్పిండు? 1,00,000 రూపాయల చెక్ ఏం కర్మ, తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పిండు. ఈ 4 నెలల్లో కొత్తగా పెళ్లి చేసుకునేటువంటి ఆడపిల్లలకి తులం బంగారం వచ్చిందా? చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిందా? వచ్చిన వాళ్ళు చేయలేబట్టండి. వచ్చినాయా? స్కూటీ రాలే, వృత్తి రాలే 2,500 రూపాయలు. నా ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. వచ్చిందా ఆటో డ్రైవర్లకు 2,000 రూపాయలు? రెక్కల కష్టం చేసుకునే వాళ్ళు అడ్డా నీది కూలీలకి, రైతుల కంటే రైతు బంధు వస్తోంది, నా కూలీలకు కూడా ఆదుకోవాలని చెప్పి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. ఇస్తుందా 12,000 రూపాయలు? ఏది లేదు. ఇప్పుడు ఏమంటాడు? కేసీఆర్ నాకు ముత్త చిప్ప చేతికిచ్చిండు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? నేను సచివాలయం అయినా అక్కడ లంకె బిందెలు దొరుకుతాయని చెప్పి అనుకున్నా, కానీ ఖాళీ కుండలే దొరుకుతాయని చెప్పి వెకిలి మాట మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, ఖాళీ కుండలున్నాయా, లంకె బిందెలున్నాయా? నీకు తెలియదా? సోయి లేకుండానే ఇన్ని హామీలు ఇచ్చినవా? ఇవాళే ఇలా ఆర్థిక మంత్రి, మొన్నటిదాకా ఆర్థిక మంత్రిగా పనిచేసిన హరీష్ రావు ఛాలెంజ్ చేసిండు. 34,000 కోట్ల రూపాయల ఊర్లలో బెల్ట్ షాపులు గల్లీకి పెట్టిండు. అవన్నీ కూడా తీసేస్తా తాగి అనారోగ్యం పాలై చచ్చిపోతే ఇవాళ తల్లి లేని పిల్లలుగా, భర్త లేని భార్యగా జీవించే దుస్థితి తెలంగాణ ఉంది. నేను వచ్చినాక బంద్ చేస్తా అని చెప్పింది. కానీ మనం చూసుకుంటూ వస్తున్నా, బడి పక్క పంటి వైన్ షాపే, గుడి పక్క పంటి వైన్ షాపే, మహిళలు తిరిగే దగ్గర కూడా వైన్ షాపే. నా వాళ్ళు కష్టపడించుకున్న సొమ్ము సగానికి ఎక్కువ తాగుడుకు పోతున్నమాట. వాస్తవం అవునా కాదా? నా ఆడబిడ్డలాగా ఆలోచించబడి చెప్పుకుంటున్నా. ఇవాళ మీకు తెలుసా, తెలంగాణ వచ్చినాడు ఈ వైన్ షాపుల ద్వారా గవర్నమెంట్ కి వచ్చే డబ్బు 10,700 కోట్ల రూపాయలు. ఇవాళ వస్తున్న డబ్బు రేవంత్ రెడ్డి సర్కారుకి, మొన్నటిదాకా కేసీఆర్ సర్కారుకి ఈ వైన్ షాపుల ద్వారా మనం రెక్కలు ముక్కలు చేసుకుని రక్తాన్ని చెమటగా మార్చుకొని కూలీ పైసలు తెచ్చుకుంటే ఆ కూలీ పైసలు గవర్నమెంట్ కట్టే ఎంతో తెలుసా? 45,000 కోట్ల రూపాయలు. 45,000 కోట్లు. ఒకవేళ కనుక ఈ వైన్ షాప్ బంద్ అయిపోతే ఈ ఉన్న 2,000 రూపాయల పెన్షన్ రాదు. జీతాలు ఇవ్వడానికే పైసలు పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ చెప్తే ఉడవదు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మీ దగ్గర ఓట్లేసి గెలిపించిన కానీ ఇవాళ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ లో ఆయన మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండ్రు. కానీ ఇవాళ ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ పార్టీ
రేపు ఢిల్లీకి పోయే పార్టీ కాదు, ఇక్కడ అధికారం లేదు, ఢిల్లీ పోయే పార్టీ కాదు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే ఇవాళ దానికి అది చెల్లని రూపాయని చెప్పి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి? 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ 300 సీట్లు అయితే ప్రధానమంత్రి అవుతాడు కదా, మరి ఎట్లయితాడు? వస్తే గీస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకో 5 సీట్లు పెరుగుతాయి కావచ్చు, ఒక 5 సీట్లు తగ్గుతాయి కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే ప్రసక్తి లేదు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదు, అక్కడి నుంచి లంక బిందెలు తెచ్చేది లేదు, మనకు ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదు. అందువల్ల ఇవాళ మళ్ళీ దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలి? అప్కి బార్ మూడవసారి ముచ్చటగా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశం కోరుతున్నది. రేపు మోడీ గారు ప్రధానమంత్రి అయితే నేను ఢిల్లీలో అధికార పార్టీలో ఎంపీ అయితే ఇవాళ పనిచేసే బాధ్యత నా మీద ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేది లేదు, ఈ ఎంపీ పై 4 పైసలు తెచ్చేది లేదు. నా జవహర్ నగర్ లో పేదవాళ్లకు ఇల్లు రావాలంటే, నా జవహర్ నగర్ లో రోడ్లు రావాలంటే, నా జవహర్ నగర్ లో డ్రైన్లు కట్టాలంటే, నా జవహర్ నగర్ లో దవాఖాన రావాలంటే, నా జవహర్ నగర్ లో ఒక మంచి ఇండస్ట్రీ రావాలంటే, నా జవహర్ నగర్ అడ్డంలో నా కూలీలు బయటికి పోకుండా చదువుకున్న పిల్లలకు ఉపాధి రావాలంటే, నా జవహర్ నగర్ లో స్కిల్ డెవలప్మెంట్ స్ట్రెస్ రావాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తేనే సాధ్యమవుతుంది. జీవో నంబర్ 58, జీవో నంబర్ 59 ఆనాడు వేసుకున్న గుడిసెలకు రెగ్యులేషన్ పెట్టి డబ్బులు కట్టమని చెప్తా ఉన్నారు. నీ అబ్బ జాగిరా అని చెప్పడుతున్నా. మా వాళ్ళు 60 గజాలలో 80 గజాలలో ఇల్లు కట్టుకోవడం తప్ప 300 గజాలలో 400 గజాల మా వాళ్ళు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు. ఇవాళ పంజాబ్స్ ఎక్కడో ఈ చెత్త కుప్ప మధ్యలో దిక్కు లేక దుర్గంధం చిమ్ముతున్నా, పురుగులు పారుతున్నా, ఆరోగ్యాలు ఖరాబైనా కూడా ఇవాళ ఇక్కడనే వండుకుంటా కుటుంబాన్ని పోషించుకున్న మా జవహర్ నగర్ మీద ఇవాళ దౌర్జన్యం చేసిన వాళ్ళ మీద దుర్మార్గంగా ఇది కట్టు అది కట్టమన్నా కూడా చూస్తూ ఊరుకోవడానికి భారతీయ జనతా పార్టీ నాయకులుగా సిద్ధంగా లేదని చెప్పి మనం చెప్తాం. ఇవాళ మీకు తెలుసు తెలంగాణ ఉద్యమం నాడు ఎట్లా కొట్లాడింది. మీకు తెలుసు ఇంతకుముందు మా విక్రమ గారు చెప్పిండు, ఆర్థిక మంత్రిగా అవకాశం వస్తే గవర్నమెంట్ స్కూళ్లలో గవర్నమెంట్ హాస్టళ్లలో పేద పిల్లలు చదివే వాళ్ళకి సన్న బియ్యం పెట్టింది అన్నది నేనేం చెప్పండి. కరోనా కష్టకాలంలో ఇంతకుముందు విక్రమ గారు చెప్పినట్టుగా ఇవాళ ఆదుకోవడమే కాదు, పేషెంట్ల మధ్య తీయడమే కాదు, ఇవాళ 2 వ్యాక్సిన్లు ఆనాడు మోడీ గారు పంపిస్తే ఇవాళ 2 డోసులు ఇచ్చి బూస్టర్ డోస్ కూడా ఇచ్చి కరోనా అంటే వణికిపోయిన సందర్భాన్ని చూసినాం మనం. ఇవాళ కరోనా అంటే భయం లేని వాతావరణాన్ని తెచ్చిపెట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పని చేస్తున్నారు. అందుకే ఇవాళకి కూడా నా జవహర్ నగర్ లో పేదవాళ్లు తినే 5 కిలోల బియ్యాన్ని మోడీ గారి సర్కారు పంపించింది తప్ప కేసీఆర్ పంపించింది కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా పంపించిన బియ్యం కాదు. ఇంకా 5 ఏళ్ల వరకు కూడా ఆ బియ్యం కేంద్రమే పంపిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఇవాళ ఒక ఆయన అంటాడు జై శ్రీరామ్ అంటే అన్నం పెడుతున్నా అని చెప్పి. ఇవాళ ఇక్కడ నేను అడుగుతున్నా, జవహర్ నగర్ లో గుడి ఉందా లేదా? ఎందుకు కట్టుకున్నాం? రాముడు లేని అయోధ్య ఉండొద్దని, రాముడు లేని అయోధ్య ఉండొద్దని, దేవుడు లేని గ్రామం ఉండొద్దని. దేవుడు లేని గ్రామం ఉంటే బరకత ఉండదని చెప్పి మనం భావిస్తాం. ఇవాళ దేశానికి ఇవాళ కాదు 500 ఏళ్ల క్రితం అక్కడ గొప్ప అయోధ్యలో రామాలయం ఉండే, ఆ రామాలయం ఆడు కూల్చేసిండు. దేశానికి అరిష్టం జరిగింది, అనేక మంది చనిపోయిన గుడి కావాలని చెప్పి, కానీ ఎవరు కట్టలే. కానీ భారత ప్రజానికం వాళ్ళ విశ్వాసానికి ప్రతీక ఉన్నటువంటి అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించి ప్రతి ఊరికి అక్షింతలు పంపించి ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి ఇవాళ అందరూ చల్లగుండాలని మొక్కిన నాయకుడు నరేంద్ర మోడీ గారిని చెప్పడం చేస్తున్నారు.
ఇవాళ మోడీ గారే కదా గ్రామాలకు టాయిలెట్ కట్టిస్తున్నది, మోడీ గారే కదా డబుల్ బెడ్రూమ్ పంపిస్తున్నది, మోడీ గారే కదా ఇవాళ రోడ్లు వేయిస్తున్నది, మోడీ గారే కదా రైల్వే స్టేషన్లు బాగు చేస్తున్నది. అందువల్ల చెప్తే ఉండదు. ఇంకా మేము నాగారం పోవాలి, ఆ దమ్మాయిగూడెం పోవాలి. కాబట్టి నేను కొత్త కాదు, నా మాటలు కొత్త కాదు. జవహర్ నగర్ లో నివసిస్తున్న వాళ్ళు 90% తెలంగాణ పల్లెల నుంచి వచ్చినారు. కాబట్టి 10-15% బయట వరకు రావచ్చు, వాళ్ళకు పేరు ఉండొచ్చు. అందరికందరం ఇవాళ నిన్ను మనసుతో మీ బిడ్డ అయినటువంటి నన్ను ఆశ్రయించి కమలం పువ్వు గుర్తుని గెలిపించాలని చెప్పి ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వాన్ని మూడోసారి తేవడంలో మీరంతా కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్న భారత్ మాతాకి జై తెలంగాణ, జై తెలంగాణ, కమలం పువ్వు గుర్తుకే జై శ్రీరామ్. కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మన యొక్క వాలంటీర్స్ దయచేసి మనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూసేటువంటి విధంగా మనం ప్రయత్నం చేయాలి. మనం ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదు. క్రమశిక్షణతో మన యొక్క కార్యక్రమాన్ని ముగించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. పెద్దలు ఈటెల రాజేందర్ గారు. దమ్మాయిగూడ చౌరస్తాలో వేలాదిగా తల్లి వచ్చి మాకు స్వాగతం పలికిన దమ్మాయిగూడ ఆడబిడ్డలకు, మా సహచర కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ పేర్కొన్న నమస్కారం. వేదిక మీద ఉన్న మా జిల్లా పార్టీ అధ్యక్షులు విక్రమరెడ్డి గారు, మనకు అతిథిగా ఈరోజు రోడ్ షోలో అతిథిగా వచ్చినటువంటి బండారు దత్తాత్రేయ గారి కూతురు విజయలక్ష్మి గారు, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు, ఈ పట్టణానికి సంబంధించినటువంటి పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, మొన్ననే కార్పొరేటర్గా చేరినటువంటి వెంకటరమణ గారు, నందారెడ్డి గారు, అనేక మంది నాయకులకు, కార్యకర్తలందరికీ నమస్కారం. మాకు కూడా కాలాతీతమైంది. మీరు కూడా గంటన్నర క్రితం వచ్చిండ్రు. నేను 4 విషయాలు అడిగిపోతాను. ఈ మధ్య కాలంలో కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి మోడీ ఏంది, గీడి ఏంది, అన్నీ నేనే అనే మాట మాట్లాడుతున్నాడు. గతంలో కూడా కేసీఆర్ కూడా అదే మాట్లాడాడు. కానీ ఏమైపోయిందో మనం చూసినాం. ఇలా కేసీఆర్ కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. జై శ్రీరామ్ అంటేనే పువ్వకొస్తుందా, జై శ్రీరామ్ మనకు అన్నం పెడతా అని చెప్పి మాట్లాడుతున్నాడు. జై శ్రీరామ్ అన్నం పెడుతుందా, జై శ్రీరామ్ ఆపదలో ఆదుకుంటాడా, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. కానీ మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో నీ పక్కకే ఉంటే చెర్లపల్లి పోయి ఒకసారి అక్కడ నిర్మాణం అవుతున్న రైల్వే స్టేషన్ కూడా చూడండి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, ఎయిర్పోర్టులు ఎంత సుందరంగా ఉంటాయో అమెరికాలో కూడా లేని ఇవాళ రైల్వే స్టేషన్ నిర్మాణం మోడీ గారు వచ్చిన తర్వాత సామాన్యులు ప్రయాణం చేసేది ఆర్టీసీ బస్సు, సామాన్యులు ప్రయాణం చేసేది రైలు అని చెప్పి భావించి రైల్వే స్టేషన్లు సుందరంగా నిర్మాణం చేస్తున్న వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదా? గుండెల మీద చేసుకొని చెప్పండి. పోయిన ముఖ్యమంత్రి గారు, ఈ ముఖ్యమంత్రి అని చెప్పి అడుగుతా ఉన్నారు. రైల్వే స్టేషన్ ఒకనాడు దుర్గంధ పూరితంగా ఉండేది, మలమూత్రాలతో ఉండేది, ఈగల దోమతో ఉండేది. ఇవాళ ఏ రైల్వే స్టేషన్ లో దుర్గంధం లేదు, మలమూత్రాలు లేవు, ఈగల దోమలు లేని పరిస్థితి ఉంది. ఇవాళ మోడీ గారు వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలలో 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో
నా ఆడబిడ్డలు పైరు భూమికి పోవాలంటే ఉదయం లేవవలసిందే, చెంబు పట్టుకొని బయటికి పోవాల్సిందే. మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆడపిల్లలు కాలేజీ పోయే వాళ్లకు టాయిలెట్ లేకుండా సిగ్గుపడుతున్నారు, అవమానపడుతున్నారని భావించి ఇలా పేద పిల్లలు అవమానపడద్దు, నా ఆడబిడ్డలు అవమానపడద్దని చెప్పి స్వచ్ఛ భారత్ పథకం 12 కోట్ల వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను అంటున్నా మీ ముఖాలకు పేదవాళ్లకు ఆలోచన లేకున్నదా? మాటలు మాత్రం దేశాల మాటలు మాత్రం 5 ఏళ్ల తర్వాత నేను పేదలందరికీ డబ్బు కట్టిస్తా అని చెప్పినాడు కేసీఆర్. కట్టించిన అమ్మ వచ్చిన అమ్మ మీద అమలులో మోడీ 2,53,000 ఇల్లు ఇస్తే ఆ 2,53,000 ఇల్లు కూడా కట్టే దమ్ము లేదు ముఖ్యమంత్రికి. దీనిలో 1,70,000 అని చెప్పిండు. పంచయ్య మోడీ గారు ఈ దేశంలో కళ్ళు ఎత్తికెక్కి కట్టలేకపోవచ్చు, కానీ మా చేతుల్లో పెట్టమని చెప్పి ఈ సందర్భంగా మీకు వేడుకుంటా ఉన్నాం. 3వ మాట, ఇవాళ ఈ ముఖ్యమంత్రి చాలా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా, ఎన్నికల ముందు ప్రతి మహిళకు 5,000 కూడా వాస్తవమా కాదా? లేదా మహిళలకి సంవత్సరంలో 2,500 రూపాయలు మర్చిపోయినా ఇచ్చిందా? 2,000 పెన్షన్ చెప్పిండు, 4,000 ఇస్తా అని చెప్పిండు. నడుములు వంకర పడిన వాళ్లకు ఎంత పెన్షన్ ఇస్తా అని చెప్పిండు? 6,000. 6,000 రాలేదు, 4,000 రాలేదు, 2,500 రూపాయల ప్రతి మహిళకు రాలేదు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అని చెప్పింది. ఇచ్చిందా? కళ్యాణ లక్ష్మికి చెక్కుతో ప్రారంభిస్తా అని చెప్పింది. ఇచ్చిందా? మరి ఈ ముఖ్యమంత్రి ఆనాడు మాటిచ్చినా లేదా? ఇలా పాలసీ ఒక్క ఆర్టీసీ బస్సులలో మాత్రం టికెట్ లేకుండా ప్రయాణం జరుగుతుంది తప్ప ఏది కూడా ఇవ్వలేదు. ఇవాళ మాట్లాడుతున్నారు రైతులకు మాత్రం 2 లక్షల రుణమాఫీ ఆగస్టు మాసంలో చేస్తా అని చెప్తే నిన్న దాకా ఆర్థిక మంత్రి మాత్రం ఆయన అంటున్నారు 1,000 రూపాయల రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా, రాజకీయానికి నేను కూడా కాబట్టి చెప్తున్నా. ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో భూములు అమ్మకుండా రుణమాఫీ చేస్తే నేను కూడా రాజకీయాలు తప్పకుండా అని చెప్పని చేస్తాను. ఇవాళ ఆయన అధికారం రావడానికి ఎన్ని మాటలు చెప్పినా అంటే ఇక రేపే ముఖ్యమంత్రి రైతులు మొత్తం సమస్య ఏది కాదు. నేను ఒక్కటే గుర్తు చేసిపోతున్నాయి కూడా, మోడీ గారి ప్రభుత్వం మల్కాగిరిలో మీ ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను గెలిచిన తర్వాత ఇక్కడ రోడ్ల సౌకర్యం కావచ్చు, యాదు దుర్గంధం కావచ్చు, ఇవాళ మన పిల్లలకి కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవాళ ఎక్కడో పోయి పొట్ట కోసం పొట్ట కూటి కోసం ఏదైతే బాధపడుతుందో ఆ కల్పించే దానికోసం మీకు హామీ ఇస్తాము. ఇంతకుముందు విక్రమణి గారు చెప్పినట్టుగా నా గురించి 24 ఏళ్లుగా నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ఏం చేసిన, ఆర్థిక మంత్రిగా ఉన్ననాడు
పేద పిల్లలకు సన్న బియ్యం ఎట్లా పెట్టినాం. మన కరోనా కష్టకాలంలో ఇవాళ అనేక మంది చనిపోతున్నామన్నా అని చెప్పి భయపడినా సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.